నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఆయా విభాగాల్లో ప్రభుత్వానికి సంబంధించి కాంట్రాక్ట్ అలాగే ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి వారికి ఇప్పటికీ కూడా జీతాల కోసం వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 5 నెలలు. మరి ఈ 5 నెలలు జీతాలు లేకపోతే ఏ విధంగా పనిచేయాలి? వారిపై ఆధారపడినటువంటి కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశంగా. ఇది కేవలం ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా మాత్రమే వారికి జీతభత్యాలు ఇప్పటి వరకు అందట్ల. కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనే చెప్పాలి, ఆలస్యం అయినప్పటికీ. ఏదైతే నిధి పోర్టల్ ద్వారా మాత్రమే జీతాలు చెల్లించాలి అని విధించినటువంటి ఒక నియమ నిబంధన ఏదైతే ఉందో దాన్ని కాస్త సడలించి సిఎఫ్ఎంఎస్ ద్వారా శాలరీస్ చెల్లించండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి క్రమంలో వారు ఇప్పుడు ఆగమేఘాల మీద చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఆ యొక్క ఉద్యోగికి సంబంధించినటువంటి వివరాలు గతంలో చెల్లించిన మాదిరిగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడు అడ్డగోలుగా అక్రమ పద్ధతిలో నియామకాలు జరిగాయని, దానికి సంబంధించి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ బయటపడితే మా ఉద్యోగానికి ఎసరొస్తుందని ఒక రకమైనటువంటి భయం. ఏదేమైనప్పటికీ దాదాపుగా వేలాది మంది జీతాలు లేక అనేక రకాల ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మరి ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ముఖ్యంగా వైద్య విభాగంలో పనిచేస్తున్నటువంటి వారైతే ఎక్కువ ఆ బాధను భరిస్తున్నారు. అయినా సరే ఎంతో ఇష్టంగా వారి సేవా దృక్పథంతో పనిచేస్తూ వస్తున్నప్పటికీ కనీసం అధికారులు మాత్రం వారి వైపున ఒక ఆలోచన అనేది చేయట్లేదు. ఇట్లాంటి క్రమంలో దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50% వరకు శాలరీస్ క్లియర్ అయింది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే అంశాలని మేము పదే పదే ఎనాలిసిస్ల ద్వారా, న్యూస్ ద్వారా, లైవ్ల ద్వారా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సిల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వారి పనితీరు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ ఏ స్థాయిలో ఉన్నాయనేది స్వయంగా పరిశీలించారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే ఫిబ్రవరి నెలలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వారి కన్నీటి పర్యంతమయ్యారు. వారి బాధలు చెప్పుకుంటూ, ప్రభుత్వం మాపై దయ చూపించట్లేదు, మేము ఎన్నో ప్రాణాలను కాపాడినటువంటి పరిస్థితుల్లో కనీసం మాపై ఒక కరుణ దయ అనేది చూపించట్లేదు అని. దీనికి సంబంధించి ఆయన స్వయంగా పరిశీలించారు. అనేక రకాల సమస్యలు దాన్ని మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, అలాగే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి సమస్యలను పరిష్కరించిన మహాప్రభు అని మేము పదే అనేక కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కొంత చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నాం. అయితే ఏదైతే జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారో వారి వైపు కూడా చూడండి, వారి బాధలను, వారి ఆవేదనను, ఆందోళనను గ్రహించండి, అర్థం చేసుకోండి. ఇది మేము రిక్వెస్ట్ చేసేది. ఇలాంటి క్రమంలో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక నెల జీతం రాకపోతేనే ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం అనేది అందరికీ తెలుసు. మరి అలాంటిది కొంతమందికి 3 నెలలు, 4 నెలలు, 5 నెలల నుంచి జీతాలు రాకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలుస్తున్నారు, ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అన్నారు, కానీ ఎక్కడా కూడా వారి సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కరుణిస్తారా చంద్రబాబు నాయుడు గారని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు దయ చూపిస్తుందా అని మీటింగ్లు పెడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి, చాయ్ బిస్కెట్ సమావేశాలు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ అనేది పడట్ల. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతల్లో కూడా ఐకమత్యం కొరవటం దీనికి ప్రధానమైనటువంటి కారణం. మరి ఎందుకు అలా వెళ్తున్నారనేది, చేస్తున్నారనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఉద్యోగులు కూడా ఏకం కాబోతున్నారు. మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా రోడ్డు ఎక్కబోతున్నారు, మహాధర్నాకు పిలుపునివ్వబోతున్నారు ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే మేము ఎలా బ్రతకాలి
అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మా విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది అని ఒక అసంతృప్తి బాగా ఎక్కువైపోతుంది. ఇలాంటి క్రమంలో తాజాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం జరిగింది. ఐఆర్ గురించి అడిగారు, పిఆర్సీ గురించి, డిఏల గురించి, ఇతర పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి డిస్కస్ చేశారు. ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది లేదు ఇప్పటి వరకు కూడా. ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం, తదుపరి నిర్ణయం వెల్లడిస్తాం, ఇదే సమాధానం. సో ఇలాంటి సందర్భంలో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వారి జీవితం ఎంత, జీతం ఎంత, 35 నుంచి 40 వేల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమందికి 25,000 అలా కూడా ఉన్నాయి. మరి వారు ఎలాగ కుటుంబాన్ని పోషించుకోవాలి ఇన్ని నెలలు పెండింగ్లో పెడితే అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య విభాగంలో అయితే ఎక్కువ మందికి పెండింగ్ ఉన్నాయనేది. దీనికి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు ఆవేదన వర్ణనాతీతం. మా ఆఫీస్కి పదే పదే కాల్ చేస్తున్నారు, అయ్యా మా బాధని మరొక్కసారి తెలియజేయండి, ఈ కూటమి ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకుని మాకు పెండింగ్లో ఉన్నటువంటి జీతభత్యాలను విడుదల చేయడానికి ఒక కార్యాచరణ అనేది రూపొందించమని చెప్పండి అని. దీనికి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆయన కన్వీనర్ చైర్మన్ ఉన్నారు కోటేశ్వరరావు, ఆయనతో మాట్లాడి ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలుస్తున్నారు, వారేమో ఒక 2-3 రోజుల్లో సమస్య క్లియర్ అవుతుంది అంటున్నారు తప్ప రోజులు గడుస్తున్నాయి, సమస్య మాత్రం అలానే ఉంటుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, కోటేశ్వర గారు. నమస్కారం సార్. సార్ ఏంటి పరిస్థితి? ఇప్పటికి కూడా దాదాపు కొంతమందికి అందాయని తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి విధానం అవలంబిస్తుందంటే మీరేం చెప్తారు? దాదాపుగా తిరుగుతూనే ఉన్నారు, అధికారులను కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? ఎప్పటిలోపు మీ సమస్య జీతాలన్నీ క్లియర్ అవుతాయి అంటున్నారు? అంటే దానికైతే ఎవరు అష్యూరెన్స్ అయితే ఇవ్వట్లేదండి. కేవలం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అధికారులు చేసిన పొరపాట్ల వల్లే ఈ నెగ్లిజెన్స్ అనేది జీతాలు పలకపోవడం అనేది జరుగుతుంది సార్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఆల్మోస్ట్ ఒక 80% వరకు కూడా జీతాలు పడిపోయినాయి, నిధి పోర్టల్ కూడా క్లోజ్ అయిపోయింది. ఒక 20% మాత్రం కొన్ని జిల్లాల్లో ఇంకా జీతాలు పడలేదు. దానికి కారణం కూడా అధికారుల నిర్లక్ష్యమే. కేవలం అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే మన జీవోలు కానీ లేకపోతే దానికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు కానీ ఆఫీసులో ఉన్న వాళ్ళ పనంతా క్లోజ్ చేయాలి కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని వెళ్ళి తెచ్చుకోమంటున్నారంట. జీవోలు రోస్టర్ పాయింట్లు అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ, ఇతర పారామెడికల్ ఎవరైనా సరే డిసెంట్ సేవ చేస్తారు తప్ప జీవోలు కానీ లేకపోతే రోస్టర్ పాయింట్లు కానీ ఇవన్నీ ఆఫీస్ సెక్షన్ వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు తెచ్చుకోవాలి కదండి. వాళ్ళు తెచ్చుకోకుండా వెళ్ళ పంపిస్తున్నారు. పాపం పిహెచ్సి సైడ్ లో ఉన్నటువంటి వారి స్టాఫ్ నర్సులు అయితే ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ వాళ్ళు ఒక్కొక్కరే ఉంటారు. డ్యూటీలు అయిపోయిన తర్వాత కానీ, సెలవుల్లో కానీ పాపం ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరిగి రోస్టర్ పాయింట్లను తెచ్చుకున్నారు తప్ప అక్కడ ఎవరైతే ఎల్డీసీలు, యూడీసీలు 80% మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్ప వాళ్ళు మాత్రం సీట్లు అయితే కదపట్లేదండి. ఉన్నత అధికారులు అయితే మేమైతే కనుక ఒక 10 నిమిషాలు కానీ ఏమైనా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అది హెల్త్ ఇబ్బంది వల్ల లేట్ అయితే వెంటనే మెమో మెమో ఇస్తారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఈ రోజు వరకు తీసుకోవట్లేదు. మేము కంప్లైంట్ చేస్తాం. రోస్టర్ పాయింట్ కోసం మేమే ఆర్డీ ఆఫీసుల చుట్టూ, డిఎంఏ ఆఫీసుల చుట్టూ, డిహెచ్ ఆఫీసుల చుట్టూ మేము తిరగాల్సి వస్తుందండి. ఆడపిల్లలు నైట్ డ్యూటీ 12 గంటల డ్యూటీలు చేసుకుంటూ కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆడపిల్లలు కూడా వాళ్ళు మాత్రం అసలు సీట్లోంచి కదట్లే. కారణాలు ఏంటనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకు గవర్నమెంట్ ఈ రకమైన నెగ్లిజెన్స్ ప్రదర్శిస్తుంది, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? మా డ్యూటీలు మేము చేస్తున్నామండి, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? కేవలం ఉన్నత స్థాయి అధికారులు, కింద స్థాయి అధికారులు నిర్లక్ష్యం అండి. కేవలం ఈ జీతాలు లేట్ అవ్వడానికి కానీ, నిధి పోట్లు అవ్వకపోవడానికి కానీ కారణం. వాళ్ళలో ఇప్పటికీ కూడా కదపలేదండి. ఇప్పుడు కూడా మా వాళ్ళే కష్టపడి జీవోలన్నీ తెచ్చుకొని అప్లోడ్ చేపిస్తున్నారండి డిహెచ్ పరిధిలో ఉన్నటువంటి వరకు. డిఎంఏ వరకు ఆల్రెడీ క్లియర్ అయ్యింది. సెకండరీ హెల్త్ లో ఎప్పుడు కూడా అది క్లియర్ గానే ఉంది. ఎప్పుడు జీతాలు ఆటోమేటిక్ వాళ్ళు పడిపోతున్నాయండి. ఇక మీద మేము ఆల్రెడీ మాకున్న సమస్యల మీద వచ్చే నెల 20వ తారీఖు తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ కి ఒక అల్టిమేటం కూడా ఇచ్చేసాం. ఆల్రెడీ 45 రోజుల్లో మా సమస్యలు పరిష్కారం చేసుకోకపోతే కంపల్సరీగా దిగుతామని చెప్పి నెక్స్ట్ మంత్ 20వ తారీఖుతో ఆ డేట్ కాస్త ముగుస్తుందండి. నెక్స్ట్ మంత్ 20 తర్వాత కంప్లీట్ గా కార్యాచరణ ప్రకటించి దశల వారీగా కూడా విధులు ఆఫ్ చేసేసి మేము డైరెక్ట్ గా నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా సిద్ధంగా ఉన్నామండి. ఇప్పటికీ కూడా మేము ఎమ్మెల్యేలకు ఇచ్చాం, ఎంపీలకు ఇచ్చాం, అధికారులకు ఇచ్చాం, ధర్నా చేసాం. ఒక రోజు మీడియా ద్వారా వాయిస్ ఇచ్చాం కానీ గవర్నమెంట్ లో ఉన్న అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ ఎవరో కూడా పిలిచి మీ సమస్యలు ఏంటని అడిగే నాదుడు కూడా ఈ రాష్ట్రంలో కరువైపోయాడండి. ఎస్పెషల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వైపు నుంచి.
ఇప్పుడు ఈ సమస్య జీతాలు ఆలస్యం కావడానికి అధికారులే కారణం అని మీరు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి మీరు ఇంకా పై అధికారులకు కానీ దానికి సంబంధించినటువంటి వారికి మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? కంప్లైంట్ చేస్తే ఏమన్నారు అసలు? పై స్థాయిలో ఉన్న అధికారులు అందరూ కూడా మీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జోనల్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో క్లియర్ చేయించుకోండి అని చెప్తున్నారు. ఓకే. జోన్ స్థాయిలోని మరియు జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు అందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి మాకు ఇంకా రాలేదు, ఈ రోస్టర్ పాయింట్ లేదు, ఈ జీవో లేదు, ఇక్కడ పోస్ట్ శాంక్షన్ లేదు, ఈ జీవోలు వేరు ఆ జీవోలు వేరు అని చెప్పి వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ క్లారిటీలు మా మీద రుద్ది మీరు తెచ్చుకోండి వెళ్ళి జీవోలు, మీరు తెచ్చుకోండి రోస్టర్ పాయింట్లు అని చెప్పి మమ్మల్ని పంపిస్తున్నారు ఆఫీసుల చుట్టూ తిరగడానికి. ఓకే. సుమారు దగ్గర 2-3 నెలల నుంచి ఇదే తతంగం కొనసాగుతుందండి. వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ జీవోల మీద కానీ ఈ రోస్టర్ పాయింట్ల మీద కానీ పోస్ట్ శాంక్షన్ మీద కానీ ఎవ్వరికి క్లారిటీ లేవు ఈ రోజు వరకు కూడా. మరి మిగిలిన పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 50%, 40% ఇంకా రాని వారు ఉన్నారు. వారికి ఎప్పటిలోగా జీతాలు అందుతాయంటే ఏం చెప్తున్నారు? డిఎంఈ పరిధిలో ఉన్నంత వరకు కూడా ఆల్మోస్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 1వ తారీఖున మాక్సిమం అన్ని జిల్లాల నుంచి కూడా జీతాలు క్లియర్ అయిపోతాయని చెప్పి ఆల్రెడీ ఆఫీసులో మాకు చెప్తున్నారండి. డిహెచ్ పరిధిలో అయితే అసలు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇది కూడా ఇప్పుడు ఇస్తున్నది కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా, నిధి పోర్టల్ ద్వారా కాదు. ఆ నిధి పోర్టల్ అసలు ఎప్పటికి తేల్తాదో, ఎప్పుడు నిధి పోర్టల్ ద్వారా జీతాలు ఇస్తాయని ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదండి. కేవలం అధికారుల నిర్లక్ష్యం, అధికారులు చేసిన తప్పులండి ఇవన్నీ కూడా. ఏదో వస్తున్నామా, డ్యూటీలు చేస్తున్నామా, బిల్లు పెడుతున్నామా, వెళ్ళిపోతున్నారు కానీ అసలు పోస్టులు ఎన్ని, ఇక్కడ శాంక్షన్ జీవోలు ఎన్ని, అసలు పోస్టులు ఎన్ని శాంక్షన్ అయ్యాయి, ఎంతమందిని మనం కొత్తగా రిక్రూట్ చేసుకున్నామని ఎవరికి. అంటే కోటేశ్వరరావు గారు, అక్రమ పద్ధతిలో జాయినింగ్స్ అవ్వటం అంటే బ్యాక్ డోర్ జాయినింగ్స్ వల్ల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు అసలు ఎంతమంది లెక్క అనేది తేలకపోవడం అది కారణం అవ్వచ్చా? అంటే యాక్చువల్ గా బ్యాక్ డోర్ అని నేను అనుకోనండి, ఎందుకంటే అది తప్పుడు ప్రచారం అండి. నార్మల్ గా ఏంటంటే ఈ కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగిస్తున్నది అన్న వర్షన్ ఒకటి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్న నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని తప్ప బ్లాక్ డోర్ అని నేను కూడా అనుకోను. ఎందుకంటే అంతా త్రూ అవుట్ ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్ డోర్ పద్ధతులు అయి కుదరవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుస్తుంది. కాకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్న నిర్లక్ష్యం వల్లే ఆ జీవోలు గానీ ఆ రోస్టర్ పాయింట్లు గానీ వీళ్ళు ప్రాపర్ గా పెట్టుకోక, ముందు స్థాయి ఉన్న అధికారులు రిటైర్ అయిపోయి లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి నెక్స్ట్ ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ తీసుకోక ఎవరికి ఒక క్లారిటీ లేకుండా పోయిందండి. కేవలం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే నిర్లక్ష్యం హెల్త్ డిపార్ట్మెంట్ లో. అవునండి, చిన్న చూపు నిర్లక్ష్యం, ఎక్స్ప్రెషన్ నిర్లక్ష్యం. అవును రైట్. కోటేశ్వరరావు గారు, మీకు మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించబడాలని మేము కూడా ఛానల్ తరఫున, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. మీ అభిప్రాయం? డెఫినెట్ గా మాకు అండగా ఉన్నటువంటి నెంబర్ 1 ఛానల్ కి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం సార్. డెఫినెట్ గా మా సమస్యలను గవర్నమెంట్ దగ్గర ప్రొజెక్ట్ చేస్తున్నందుకు నెంబర్ 1 ఛానల్ కి మా పారామెడికల్ స్టాఫ్ అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైట్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ఇదండి పరిస్థితి. అంటే కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేటువంటి ఒక నిర్లక్ష్యం, అలసత్వం, ఈ చిన్న చూపు అనే ధోరణి ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే మాకు ఇప్పటి వరకు జీతాలు అందలేదనేది వారి ఆవేదనగా మనం విన్నాం. మరి ఎందుకు అధికారులు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి విధానం కొనసాగిస్తున్నారు? ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. వచ్చే నెల అయినా తర్వాత అయినా సరే నిధి పోర్టల్ ద్వారా వారి వివరాలన్నీ కూడా ఎక్కడ పనిచేస్తున్నారు, వేరే అబౌట్స్ అన్నీ కూడా వివరాలు అందులో ఉండాలి. ఒక క్లిక్తో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనకి ప్రజెంట్ అవుతాయి. మరి ఆ రకమైనటువంటి విధానం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. ఇన్ని రోజుల, ఇన్ని నెలల, ఇప్పటికైనా మరి సానుకూలంగా స్పందించి దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మరొక కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి సులోచన అని ఆవిడ కూడా యూనియన్ నాయకురాలిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆవిడ ఏం చెప్తారో మనం విందాం. రైట్, నమస్తే సులోచన గారు. నమస్తే సార్. మేడం, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మిగిలిన వారికి ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటున్నారు. మీరు ఆల్రెడీ యూనియన్లో ఉన్నారు, తిరుగుతున్నారు, వారి కోసం అభ్యర్థిస్తున్నారు, జీతాలు చెల్లించండి మహాప్రభు, మా సమస్యలు తీర్చండి అని. కనీసం ఇప్పటి వరకు కూడా ఒక రకమైనటువంటి అష్యూరెన్స్ అనేది మీకు రావట్లా. అవును సార్. ఎక్కడ లోపం ఎవరిదై ఉంటుంది అంటారు? సార్, మనకి గవర్నమెంట్ అయితే నిధి పోర్టల్లో ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి యొక్క డీటెయిల్స్ అనేది ఎన్రోల్ చేయాలని చెప్పి మనకి ఫిబ్రవరి నెలలోనే ఆదేశాలు ఇచ్చారండి.
అయితే ఆ ఫిబ్రవరి నెల నుంచి ఇప్పుడు జూలై అండి, సుమారు 6 నెలలు గడుస్తా ఉంది. ఈ 6 నెలల్లో సుమారు 5 నెలలుగా మాకు జీతాలు రాని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా గత నెల అంటే జూన్ 17వ తారీఖునండి మేము ఒక శాంతియుత నిరసన మహాధర్నా కూడా నిర్వహించడం జరిగిందండి. సో దానివల్ల మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా పాత విధానంలో ఏదైతే జీతాలు చెల్లిస్తారో ఆ విధంగా మనకి ఫైనాన్స్ సెక్షన్ నుంచి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు రావడం జరిగింది సార్. జూన్ నెల వరకు కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా జీతాలు చెల్లించండి, నిధి పోర్టల్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పారు సార్. అయితే ఆ క్రమంలో కూడా ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి సార్. ఈ సిఎఫ్ఎంఎస్ ఐడిలో కూడా జీతాలు చెల్లించడానికి కూడా దీనికి ఏంటంటే సార్ ఏప్రిల్ టు మార్చ్ సార్, అంటే 1 year కి మళ్ళీ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేసే దాంట్లో కంటిన్యూషన్ ఆర్డర్స్ కూడా మనకి జిల్లా అధికారులు అప్రూవల్ చేయాలి సార్. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అప్రూవల్ అవ్వకపోవడం సార్, సకాలంలో అధికారులు లేకపోవటము, లేదంటే ఎక్కడైతే కన్సల్ట్ ఉద్యోగం పనిచేస్తారో అక్కడ సీనియర్ అసిస్టెంట్స్ కొన్ని చోట్ల లేకపోవటము, 2-3 పిహెచ్సిలకి ఒకే సీనియర్ అసిస్టెంట్ పనిచేయటము, తీరా సీనియర్ అసిస్టెంట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కన్సల్ట్ డిడిఓ గారు వేయాల్సినటువంటి డిడిఓ గారు సెలవులో ఉండటము, ఈ రకరకాల కారణాల చేత ఇంకా జీతాలు జూన్ నెల వరకు పడకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి సార్. అది ఒక కారణం సార్. ఈ కంటిన్యూషన్ ఆర్డర్ అనేది కూడా సార్ కొన్ని జిల్లాల్లో అమలవుతుంది, కొన్ని జిల్లాల్లో లేదు సార్. అంటే కాంట్రాక్ట్ లో పనిచేసిన వాళ్ళకి కూడా ఇంత వ్యత్యాసం అండి. కొన్ని జిల్లాల్లో అసలు కంటిన్యూషన్ ఆర్డర్ లేదు సార్, ఎవ్రీ ఇయర్ రొటీన్ గానే జీతాలు చెల్లించాలి కానివ్వండి, కంటిన్యూషన్ వచ్చేస్తుందండి. కొన్ని జిల్లాల్లో మాత్రం అప్రూవల్ అవ్వాల్సి వస్తుందండి, అంటే జిల్లా అధికారులు సంతకాలు పెట్టాలి, ఆ పైనుంచి. మరి ఎందుకు సులోచన గారు ఆ విధానం మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రూలు ఒకటే సిస్టమ్ ఉండాలి కదా? అవును సార్, మేము దానికోసమే మేము అధికారులకి అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం సార్. మరొకటి ఏంటంటే సార్, ఈ నిధి పోర్టల్ అనేది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే జరగలేదు సార్. ఎంప్లాయీస్ యొక్క డేటాని ఎన్రోల్ చేయడం అనేది పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా జరగలేదు. దానికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే సార్, ఉద్యోగి యొక్క రోస్టర్ పాయింట్, రోస్టర్ సైకిల్ అని నియామకాలు జరిగేటప్పుడు ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఖచ్చితంగా నమోదు చేయాలి సార్. ఆ ఉద్యోగికి అపాయింట్మెంట్ ఆర్డర్ లోనే ఆ రోస్టర్ సైకిల్ గానీ రోస్టర్ పాయింట్ గానీ వాళ్ళు నమోదు చేసే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలండి. కానీ ఆ టైంలో అపాయింట్మెంట్ ఆర్డర్ లో చాలా మంది వరకు ఆ రోస్టర్ పాయింట్, రోస్టర్ సైకిల్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నిధి పోర్టల్ ఎన్రోల్ చేయాలంటే అది చాలా మ్యాండేటరీగా ఉంది సార్. తప్పనిసరిగా ఆ రోస్టర్ పాయింట్, రోస్టర్ సైకిల్ అనేది ఎన్రోల్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఈ క్రమంలో సదరు ఉద్యోగి ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగినే మీరు తెచ్చుకోండి, రోస్టర్ పాయింట్ మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారో అని కన్సర్న్ సీనియర్ అసిస్టెంట్స్ అంటాం. ఆ ఉద్యోగి అక్కడ నుంచి మళ్ళీ డిఎంఎన్హెచ్ అంటే జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్షన్ లో అడగటం, అక్కడ వాళ్ళేమో మాకు ముందు వాళ్ళు అప్పచెప్పలేదు, మేము రిజిస్టర్లు వెతుకుతున్నాము, చూస్తున్నాము అని కాలయాపన అయితే చేస్తున్నారు సార్. కేవలం ఇదంతా అధికారుల నిర్లక్ష్యమని మనకి స్పష్టం అవుతుంది. అవును సార్, అవును సార్, ఖచ్చితంగా సార్. మరి ఈ సమస్యను ఏ రకంగా ఓవర్కమ్ చేయడానికి యూనియన్ తరపున మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మేమైతే సార్ నిధి పోర్టల్లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అది త్వరితగతిన పూర్తి చేయాలని అయితే మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఎప్పటికైతే నిధి పోర్టల్ 100% ప్రతి ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి యొక్క వివరాలు ఎప్పటికైతే నమోదవుతాయో అప్పటి వరకు కూడా పాత విధానంలోనే మాకు జీతాలు చెల్లించండి సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా, మా జీతాలను పెండింగ్ పెట్టి మాకు ఆర్థికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మేమైతే రిప్రజెంటేషన్ చేశాం సార్. దాని కారణంగానే జూన్ నెల వరకు కూడా మనకి ఆ విధానంలో ఇచ్చారు. అవి కూడా కొన్ని కారణాల చేత కొంతమందికి ఇంకా జీతాలు పడని పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సార్ మా యొక్క జీతాల విషయము. అంతేకాకుండా సార్ కాంట్రాక్ట్ వ్యవస్థలో కాంట్రాక్ట్ యొక్క ఉద్యోగుల తీరు ఎలా ఉందంటే చాలా గడ్డుగా ఉన్నటువంటి చాలా పరిస్థితులు ఉన్నాయి సార్. చాలా సమస్యలు ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా రెగ్యులైజేషన్ అండి. గత 15 సంవత్సరాల నుంచి రెగ్యులైజేషన్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నాము. ఇందులో ఎవరన్నా ఆ ఉద్యోగం చేసే క్రమంలో చనిపోయినా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక భరోసా లేదు సార్, ఒక ఎక్స్గ్రేషియా లేదు సార్. ఆ కుటుంబం ఉన్న పలంగా రోడ్డుని పడే పరిస్థితి, ఒక ఉద్యోగ భద్రత లేదు సార్. సార్ ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి సుమారు 15 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్యలు సార్ ఇవి. ఇవి అయితే మేము ఆల్రెడీ యూనియన్ పరంగా మేము ప్రభుత్వానికి అనేక మార్లు రిప్రజెంటేషన్ చేశాము. అయినా సరే స్పందించని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము 17వ తారీఖు జూన్ 15 ఒక శాంతియుత నిరసన మహాధర్నా నిర్వహించాము. అలాగే జూలై 6వ తారీఖు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా కూడా ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం కూడా ఇచ్చాం సార్. 45 days మేము గడువు ఇచ్చి 45 days లోగా మా యొక్క సమస్యల మీద దృష్టించి సానుకూలంగా మా యొక్క న్యాయమైన సమస్యలు ఏదైతున్నాయో వాటిని పరిష్కరించాలి, లేని పక్షంలో మేము కార్యాచరణ చేపడతాము.
అవసరమైతే మా యొక్క సమస్యలు కనుక పట్టించుకోకపోతే విధులు కూడా మేము పక్కన పెట్టి మరి బయటకు వచ్చే సమ్మె కూడా వెళ్తామనేది కూడా మేము ప్రభుత్వానికి తెలియజేయడం కూడా జరిగింది సార్. ఓకే, మీ సమస్యలన్నీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము కూడా కోరుకుంటున్నాం. మీకు న్యాయం జరగాలి మా ఉద్దేశం అది. మేడం సులోచన గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకంగా మీకైతే ఈ సందర్భంలో మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మా కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున మీరు మొదటి నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు మా సమస్యల మీద మీరు కూడా మీ యొక్క న్యూస్ ద్వారా కూడా ప్రజలకి ప్రభుత్వానికి కూడా తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు సార్. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ కి మీకు మీ అందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేమైతే 24 గంటలు కూడా ప్రజలకు సేవలు అందించడానికి, రోగులకి సేవలు అందించడం మేమైతే 24 గంటలు సిద్ధంగా ఉన్నాం సార్ పనిచేయడానికి. కానీ మా కుటుంబాలకి మాకు మరి ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలండి. ఖచ్చితంగా మాకు కూడా భద్రత కల్పించాలి, మా కుటుంబాలకి భరోసా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా మా డిమాండ్స్ లో అయితే సార్, మా డిమాండ్స్ అన్ని కూడా న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి సార్. ఎక్కడ కూడా మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు సార్. మేము చేసే సర్వీస్ కి న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. రెగ్యులేషన్ అనేది మేము మా యొక్క మెయిన్ చూద్దాం. మేము కూడా అదే మేము కోరుకుంటున్నాం, ప్రాధాయపడుతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సులోచన సార్. మీ న్యూస్ ద్వారా సార్ మేము ప్రభుత్వాన్ని కానీ లేదంటే అధికారులు కానీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సంఘాలను కూడా, ఆ సంఘ నాయకులను కూడా పిలవాలి, మాట్లాడాలి. లేదంటే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల మీద అధికారులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రైట్ అండి. థ్యాంక్ యూ సులోచన గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. అదండి పరిస్థితి. అంటే కేవలం ఆయా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఒకే రకమైనటువంటి సిస్టమ్ ఉండాలి. మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ సమస్యలన్నిటినీ ఒకసారి పరిశీలించి సమగ్రంగా విశ్లేషించి దానికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ అనేది పడాలి. దానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎవరైతే అధికారులు అలసత్వం వహిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మరింతగా ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.